శ్రీమాత్రే నమః. ఈరోజు సౌందర్యలహరిలోని ఇంతకుముందు వీడియోలో 77, 78 శ్లోకాల భావములు తెలుసుకున్నాము. ఇప్పుడు 79, 80, 81 శ్లోకాల భావములు తెలుసుకుందాము. 79వ శ్లోకం. నిసర్గక్షీణస్యంతనా తటభరేణ క్లమజూషో నమన్మూర్తేర్నారీతిలకా శనైక్తస్తుచ్యత ఇవః శిరం తే మధ్య శత్రుటిత తటినీధీర తరుణా సమావస్థాస్తేమ్నో భవతు కుశలం శైలతనయే. దీని యొక్క భావము: స్త్రీరత్నమువైన ఓ పార్వతీదేవి, కుచుల చేత బరువై కొంచెము వంగిన సన్నని నీ నడుముకు కుశలమవుగాక. భగవతి నడుము అతి సన్నదిగా ఉన్నదని ఇందు సూచించబడింది. ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి పూజాగృహమందుంచి షోడశోపచారములతో పూజించి 45 రోజులు దీక్షగా ఆరాధించాలి. ప్రతిరోజు ఈ శ్లోకమును 1000 సార్లు జపించి దీక్షాంతమందు ఈ యంత్రమును మెడలో ధరించాలి. పాలు, బెల్లము, బియ్యంతో చేసిన పరమాన్నమును తేనెతో నివేదించి ప్రసాదము స్వీకరించాలి. ఇంద్రజాల, మహేంద్రజాల విద్యలు చేయగలిగే శక్తి లభిస్తుంది. సాధకునికి లలితానామాలలో లక్ష, రోమ, లతా, ధారత, సమున్నేయ, మధ్యమ అని వర్ణించబడింది. ఇంద్రాంశమున పరమేశ్వరి మధ్యము ఏర్పడింది. నడుము సన్నగా నుండుట సాముద్రిక శాస్త్రరీత్యా శుభలక్షణము. ప్రత్యక్షముగా ఉన్నదానిని బట్టి పరోక్షముగా ఉన్నదానిని ఊహించినట్లు, ఆమె సుగారును బట్టి ఆమె సన్నని నడుము ఉనికిని గుర్తించినట్లు వర్ణించబడింది. మంత్రశాస్త్రంలో ఇంద్రజాల, మహేంద్రజాల విద్యా రహస్యాలు తెలుసుకోవడానికి తంత్రాలు చెప్పబడ్డాయి. బగలాముఖి దేవి యంత్రాన్ని పూజించి దేవి ఉపాసన చేయడం వల్ల రహస్య విద్యలు వస్తాయి. ఆవు పాలతో తేనె, పంచదార కలిపి 300 సార్లు మూలమంత్రమును అభిమంత్రిస్తూ బగలాముఖి దేవిని ధ్యానించాలి. తర్వాత ఆ పాలను సాధకుడు తాగితే శక్తులు వస్తాయి. తెల్ల పలాశ కర్రతో తయారైన పొదుకలు ఎరుపు రంగు పూసి పై మంత్రమును 1,00,000 సార్లు జపిస్తూ అభిమంత్రం చేయాలి. ఆ పాదుకలు ధరించిన వారు క్షణంలో యోజనాల దూరం వెళ్ళగలరు. తేనె, పాదరసము, మనిషిలా తగరము కలిపి బగలాముఖి మంత్రమును 1,00,000 సార్లు అభిమంత్రించి సర్వాంగములకు పూసుకున్నవాడు మనుష్య మధ్యలో ఉన్న ఎవరికీ కనబడడు. ఏ ఇంద్రజాల విద్యనైనా ప్రదర్శించి ప్రేక్షకులను చకితులను చేయగలడు. ఇప్పుడు 80వ శ్లోకం. కుశౌ సద్య స్థిత్యత్కటఘటిత కూర్పాసభిదురౌ కషంతౌ ధూర్మూతే కనక కలశాభౌ కలయతాః తవ త్రాతుం భంగాదలమితి వలగ్నం తనుభవా త్రిధానాబ్దం దేవి త్రివలిలవల్లీ వల్లిభిరివా. అమ్మా, నీవు ప్రతివ్రతవు కదా. స్వామిని నిరంతరము స్మరిస్తూ ఉండటం చేత సాత్వికోదయమైన నీ స్తనములు, కక్షభాగములు నీ ప్రాతిపత్యమును చాటుచున్నాయి. నీ సన్నని నడుము కుచముల భారమును మోయలేదని తలచిన మన్మధుడు 3 పేటలు గల లవలీలతచే బంధించినట్లు నీ నడుముననున్న 3 మడతలు ప్రకాశిస్తున్నాయి. లలితానామాలలో స్తనభార దళన్ మధ్య పట్టబంద్ర వలిత్రయ అనే నామం ఇవ్వబడింది. సన్నని నడుము, ఘనకుచములు ఉత్తమ స్త్రీ లక్షణాలు. దేవీ కడుపుపై నున్న 3 వలులు త్రికాలములు, త్రిశక్తి, త్రిగుణ, త్రికోలాదులకు సంకేతము. ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాసి 48 దినములు భక్తిగా షోడశోపచారములతో పూజించి పై శ్లోకమును ప్రతి దినము 1000 సార్లు పారాయణ చెయ్యాలి. పూజావాసన మందు తేనె నివేదన చెయ్యాలి. పై యంత్రం వలనే దీని వలన పూజానంతరము చేతికి రక్షగా కట్టుకున్నవారు ఇంద్రజాలాది విద్యలను ప్రదర్శించే నేర్పు కలిగి ఉంటారు. మంత్రశాస్త్రంలో యక్షిని, శాకిని దేవతారాధన చెప్పబడింది. ఆ దేవిని ఆరాధిస్తే ఇంద్రజాలాది విద్యలు సాధకునికి పట్టుబడతాయి. ప్రేక్షకుల కళ్ళు కప్పి మాయాజాలంలో ముంచే శక్తి వస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. రేపటి వీడియోలో 81, 82 శ్లోకాల భావములు తెలుసుకుందాము.